పవన్ కళ్యాణ్ ఈరోజు పరోక్షంగా వైసీపీకి ఇచ్చి పడేశారు. అంటే 11 సీట్లకి పరిమితమైన వాళ్ళు కూడా మన మీద సెటైర్లు వేస్తారా? ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు నువ్వు? యు రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఐ మెన్షన్ ది ప్రెసిడెంట్ అండ్ రెస్పెక్ట్. పక్క రాష్ట్రంలో అక్కడ ఒక పార్టీ పెట్టి విజయం సాధించి ముఖ్యమంత్రి అవ్వగానే విజయ్ గారి డ్రెస్సింగ్ చూస్తే జగనన్న గారి లాగే కాకి ప్యాంటు కాకి షర్ట్. ఒక్కసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి. ప్రభు హరి రామ్ కృష్ణ రాధం జగన్మోహన్ రెడ్డి క్యా హువా? ఆ అందానికి ఆ ఫేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అది? ఎందుకంటే ఆ స్మార్ట్ ఎవరికి లేదు. అంతేకాదు ఈ కర్మ ఎవడు సామ్రాణ పొగ వేసుకునేవాడే కానీ వేసుకుని గుడ్డలేందిన్నా. మన ఆంధ్రప్రదేశ్లో చాలా మంది మీరు కూడా అలా చేసి ఉండాల్సిందని చెప్పి నాకు తెగ మెసేజ్లు పంపిస్తా ఉన్నారు. ఏం జరిగింది? మొన్న విజయ్ ఎలక్షన్ కౌంటింగ్ రోజే పాపం లేపుదన్నారు పవన్ కళ్యాణ్. నిన్ను వంగబెట్టుకుంటారు కదా. చూసి నేర్చుకోరా, హీరో అంటే ఎలా ఉండాలి, సింగిల్ గా ఉండాలి, సింగిల్ పార్టీగా రావాలని. నాకు నవ్వు ఆగలేదు. దున్నపోతులా పెరిగావు, అడ్డగాడిదలా బలిసావు. ఇంత వయసు వచ్చినా బుద్ధి జ్ఞానం రాలేదు. అసలు వస్తుందో లేదో కూడా తెలియదు. ఊళ్ళో పెళ్లికి ఏదో హడావుడి ఉంటారు కదా. అంటే వీళ్ళ వ్యవహారం ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడి అన్నట్టుగా. ఇంకెంత క్లియర్ గా చెప్పిన తర్వాత ఎంగిలి కాంచాల దగ్గర కుక్కలా ఇక్కడ ఎందుకు మనం పదండి. నేను ఎక్కువ మాట్లాడిన వాళ్ళ గురించి కాదు, వాళ్ళు ఒకేసారి చేరంటే కొంచెం చిరాగా వస్తుంది కదా మనకు కూడా. చాలా ఆపండి కమిడియన్ రా. కమిడియన్. అరే ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు వేరు. అర్థం చేసుకుంటావు, బాగుపడతావు, పిచ్చి వెదవా. సరే వీళ్ళు చెప్పినట్టుగానే మనం కూర్చొని 2019 నిలబడ్డాం. ఎక్కడ పెట్టారు? 2 చోట్ల ఓడించారు కదా. పోనీ ఎవరైనా నిలబడ్డారు ఆ రోజున నాయకులు అంటే? అందరూ పారిపోయారు కదా. అంటే అది సో అందుకని కంపారిజన్ పెట్టకండి. మా రాజకీయం అంతే. నిజంగా నేను పదవే నాకు ప్రధానం అనుకుంటప్పుడు 2008లోనే యూత్ వింగ్ కాదు ఎంపీగానే పోటీ చేశాను. చెప్పకుండా వచ్చావు, చెప్పకుండా వెళ్ళిపోగా. జనసేన అనేది ఒక రోజులో పుట్టింది కాదు, ఒక 25 ఏళ్లుగా నాలో రగులిన ఒక ఆలోచనలకి ప్రతిరూపం. అటు చూడు, జగన్మోహన్ రెడ్డి గారు 2011లో పార్టీ పెట్టి 2019 అంటే 8 ఏళ్ల తర్వాత గెలిచారు. గెలవడానికి 8 ఏళ్లు సమయం పట్టింది. వాస్తవం అధ్యక్ష ఇది. మరి జగన్మోహన్ రెడ్డి గారితో పోలిస్తే విజయ్ గారు కేవలం 2 సంవత్సరాల 3 నెలల్లోనే గెలిచిండు కదా. మరి అట్లాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మంచి నాయకుడు కాదా? లేదా విజయ్ గారు జగన్మోహన్ రెడ్డి గారి కంటే గొప్ప నాయకుడా? తప్పు 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 తప్పుగా మాట్లాడుతున్నారు. ఏ రాష్ట్రానికి వెళ్ళినా జనసేనకి ప్రత్యేకమైన గౌరవం ఉంది. పార్టీ మద్దతు కోరుతారు. అది మహారాష్ట్ర కావచ్చు, తమిళనాడు కావచ్చు. ఒక్కసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి. డిఎంకేకి సపోర్ట్ చేశారు అనేది ఒక ట్రోల్ వీడియో. నెక్స్ట్ స్టాలిన్ సార్ ఎప్పుడే అంటే ఎస్ గోవిందా గోవిందా. ఓటమే విజయానికి మొదటి మెట్టు. లెజెండ్స్ ఆర్ మేడ్ లైక్ దట్. ఏం కోచ్, ఇంకోసారి పంచ్ డైలాగ్ లేదంటే మొహం పంచర్ అయిపోద్ది. నెక్స్ట్ మ్యాచ్ కి నన్ను లేపండి. నెక్స్ట్ మ్యాచ్ నెక్స్ట్ ఇయర్, నువ్వు రెస్ట్ తీసుకో. ఏడాది మహారాష్ట్ర ఎన్నికలు ప్రచారానికి వెళ్ళినప్పుడు ఎన్డీఏ అభ్యర్థులు మనం వెళ్ళిన చోట దాదాపు 95% స్ట్రైక్ రేట్ సాధించారు. జనసేన మద్దతు ఉపయోగపడిందని చెప్పినప్పుడు అది చాలా చాలా ఆనందాన్ని ఇచ్చింది. అటు చూడు, నా కొడుకు వచ్చినప్పటి నుంచి నాకు దరిద్రం చుట్టుకుని ఉన్నది. ఈ విజయం ఒక్క రోజులో రాలేదు. దశాబ్దన్నర కాలం పాటు మనం నలిగిపోయాం. గుండాలని ఫ్యాక్షన్ రాజకీయాలను తట్టుకుని ఇక్కడ దాకా వచ్చాం. అధ్యక్ష, అతను నా గురించే మాట్లాడుతున్నాడు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.